131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ పరిణామంపై ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. భారత చట్టసభలో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలనే అడ్డుకున్నాయని పవన్ ట్వీట్ చేశారు. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే మహిళా సాధికారతకు బాటలు వేసే సంస్కరణలకు మద్దతు ఇచ్చే ఉద్దేశం విపక్షాలకు లేదని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ ట్వీట్ కు నటుడు ప్రకాష్ కౌంటర్ ఇచ్చారు. దయచేసి మోదీని సంతోషపెట్టడం కోసం ప్రజలను తప్పుదో పట్టించడం ఆపాలని ట్వీట్లో ప్రకాష్ రాజ్ కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని గుర్తు చేశారు. దక్షిణ భారత రాష్ట్రాల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యాన్ని బలహీనపరిచే డీలిమిటేషన్ బిల్లును తీసుకురావాలని కేంద్రం చూస్తుందన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సలాం, చెప్పండి. మరి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నట్లు చూస్తున్నాం. అసలు దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ పావని. ఏదైతే నిన్న పార్లమెంటులో ప్రస్తుతము ఏదైతే రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏదైతే ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి నేతలందరూ ఒక్కొక్కరుగా సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వారి యొక్క ఏదైతే విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి, ఏదైతే విపక్షాలను ఉద్దేశించి ఏదైతే విపక్షాలు ఈ యొక్క రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వకపోవడంతోనే మహిళా బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు ఇవన్నీ పూర్తి స్థాయిలో వీగిపోయాయని చెప్పేసి వారు విమర్శలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎన్డీఏ కూటమి ఈరోజు నిరసనకు కూడా అక్కడక్కడ నిరసనలకు కూడా పిలుపునిచ్చేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంటే ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా తాజాగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే ప్రతిపక్షాలు మహిళా బిల్లు రాకుండా అడ్డుకున్నాయనేటటువంటి కోణంలో ఆయన ఒక ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చి ఉంటే ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అయ్యేది అనేటటువంటి కోణంలో కూడా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేయడం జరిగింది. ఇదే విషయాన్ని అంటే అన్ని రాజకీయ పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో ఆ రాజకీయ పార్టీల అధ్యక్షులందరూ నిన్నటి నుండి సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాలను కానీ అంటే కాంగ్రెస్ పార్టీని కానివ్వండి ఇతర అన్ని పార్టీలను ఏదైతే బిల్లు వీగిపోవడానికి ఏ పార్టీలు అయితే సహకరించాయో ఆ పార్టీలను లక్ష్యంగా చేసుకుని నిన్నటి నుంచి విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కోణంలోనే జనసేన అధ్యక్షుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లును దీనిని వీగిపోయేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా పనిగట్టుకుని మరీ వీగిపోయేలా చేశాయని చెప్పేసి వారు విమర్శలు గుప్పించడం జరిగింది. కానీ దీనిపైనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ కు అంటే నేను ఎప్పుడు ప్రకాష్ రాజ్ ఏదైనా సరే సోషల్ మీడియాలో తన ట్విట్టర్ పేజీ ద్వారా జస్ట్ ఆస్కింగ్ అంటూ కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. ఈ కోణంలోనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి ట్వీట్ కి ప్రకాష్ రాజ్ రీట్వీట్ చేస్తూ కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవడం కోసము ప్రజలకు అబద్ధాలు చెప్పడం ఆపండి అంటూ పవన్ కళ్యాణ్ కోరడం జరిగింది. తన ట్వీట్ లో తెలపడం జరిగింది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందిందని దానిని ఎప్పుడైనా పాస్ చేయవచ్చని ప్రకాష్ రాజ్ చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్లు పేరిట డీలిమిటేషన్ బిల్లును తీసుకొని రావాలని చెప్పేసి కేంద్రం ఆలోచిస్తుందని, దీనికి ఆంధ్రప్రదేశ్ తో సహా దక్షిణ భారత రాష్ట్రాలు డీలిమిటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణ రాష్ట్రాలన్నీ నష్టపోయేటటువంటి ప్రమాదం ఉందని ప్రకాష్ రాజ్ ఆ ట్వీట్లు చెప్పడం జరిగింది.
కానీ పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఏదైతే ఆయన చెప్పినటువంటి ఒక మాట మాత్రం ప్రస్తుతం రాజకీయ వివాదానికి దారి తీసిందని చెప్పవచ్చు. డిప్యూటీ సీఎం మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేసినటువంటి ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టవద్దని ప్రకాష్ రాజ్ ట్వీట్ లో కోరడం జరిగింది. దీనిపై నేను వివరించేందుకు, అంటే దీనిపై ఏదైతే మీరు ఆంధ్ర ప్రజల తాకట్టు, అంటే ఆంధ్ర ప్రజలను మీరు ఆంధ్ర ప్రజల హక్కులను మోదీ అంటే కేంద్రం వద్ద మీరు తాకట్టు పెడుతున్నారు, దీనిపై నేను చర్చకు సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా చర్చకు సిద్ధమా అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ జరిగింది. ప్రస్తుతం ఈ ట్వీట్ అనేది సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే సాధారణంగా అక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఒక మాట చెప్పారు, ఏదైతే మహిళా బిల్లును ఆమోదం పొందకుండా ప్రతిపక్షాలన్నీ అడ్డుకున్నాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా ఆ యొక్క ట్వీట్ లో విమర్శలు గుప్పించారు. కానీ ప్రకాష్ రాజ్ మాత్రము దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ప్రసన్నం చేసుకోవడం కోసం పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారని, అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే ఆమోదం పొందితే ఇప్పుడు తక్షణంగా ఆ పేరిట డీలిమిటేషన్ బిల్లును తీసుకువచ్చి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని చెప్పేసి ప్రకాష్ రాజ్ చెప్పడము, అదే విధంగా పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేశారు ఆంధ్ర ప్రజలు, వారి యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టవద్దు, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టవద్దు కేంద్రం వద్ద అని చెప్పేసి ప్రకాష్ రాజ్ కోరడము, అదేవిధంగా చర్చకు సిద్ధమా, దీనిపై నేను చర్చకు సిద్ధంగా ఉన్నానని ప్రకాష్ రాజ్ సవాల్ విసరడం చూస్తే దీనిపై జనసేన నాయకులు సైతము కాస్త ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక హుందాగా మా పార్టీ అధ్యక్షుడు ట్వీట్ చేస్తే దానికి హుందాగా జవాబు ఇవ్వాల్సింది పోయి చర్చకు సిద్ధమా, సవాళ్లకు సిద్ధమా అనే కోణంలో ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారని జనసేన నేతలు అంటున్నారు. మరోవైపు నెటిజన్స్ మాత్రం భిన్న స్వరాలను వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పావని. థ్యాంక్ యూ సలాం.